హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవి యాదవ్ని. దయచేసి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఎటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చేసుకుంటా. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న రాత్రి జరిగిన నామినేషన్ల గురించి మాట్లాడుకుందాం. అది ఓన్లీ భరణి గారి గురించే మాట్లాడుకుందాం. నేను భరణి గారిని సపోర్ట్ ఏం చేయట్లేదు. నేను ఆయనకు ఫ్యాన్ కూడా కాదు. కానీ వాస్తవం మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అందరూ అట్లా కార్నర్ చేసి ఒకరిని నిందిస్తున్నారు, అది నాకు నచ్చలే. నా ఒపీనియన్ పరంగా నాకు అది నచ్చలే. దాని గురించి మాట్లాడుకుందాం. నేను రాత్రి నామినేషన్లు జరిగినాయి. డైలీ ఎపిసోడ్ 1 అవర్లో అయిపోయినాయి. తర్వాత లైవ్లో చాలాసేపు జరిగినాయి నామినేషన్లు, నేను చూశాను. దాంట్లో మెయిన్ ప్రతి ఒక్కరు నామినేషన్ చేయడానికి రీజన్ ఊడి గుడ్డు దొంగతనం చేసినప్పుడు నువ్వు చెప్పకపోవడం, దాని గురించి ప్రతి ఒక్కరు నామినేషన్ అందరు సేమ్ రీజన్. గొడవ అవ్వడానికి కారణం నువ్వే అని ప్రతి ఒక్కరూ భరణి గారి మీద నామినేషన్ వేశారు. ఎందుకు జరుగుతుంది అట్లా? ఎందుకు కార్నర్ చేశారు? అసలు భరణి గారు తప్పేంటి అనేది మనం మాట్లాడదాము. భరణి గారు చేసిన తప్పు ఒకటే ఒక తప్పు. అందులో తనుజ గారు కూడా ఉన్నారు, కానీ తనుజ గారిని ఎవరు అనట్లేదు. ఓన్లీ భరణి గారినే నిందిస్తున్నారు. నాకెందుకో కావాలని ఆయన్ని కార్నర్ చేసి మాట్లాడుతున్నారు, కావాలని చేస్తున్నారు అనే విధంగా నేను అనుకుంటున్నా. నేను మేబీ నా ఒపీనియను. ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు గుడ్డు దొంగతనం చేసినట్టు చెప్పలేదని రీజన్ చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఎందుకు చెప్పలేదనేది రీజను అతను ఆ రోజే చెప్పాడు. పలానా సంజన గారికి చిన్న పిల్లవాడు 5 months 6 months బేబీ ఉన్నాడు. అందుకు నేను తనకు ఏదో తినాలనిపిస్తుంది, ఏదో సమ్ ప్రాబ్లం వల్ల నాకు తినాలనిపిస్తుందండి, దయచేసి చెప్పొద్దండి అంటే అతను అర్థం చేసుకున్నాడు. పిల్లవాడిని ఎంట్రీ చేసిన తర్వాత పిల్లవాడి పేరు ఎత్తంగానే అతను అర్థం చేసుకొని అరే సరే వద్దులే ఎందుకులే అనేసిగా ఆయన అంత పెద్ద గొడవ అవ్వకపోవచ్చు అనే విధంగా అతను సరే చెప్పలేదు. అతనిది కూడా తప్పే చెప్పనందుకు. ఆయన ఏమనుకున్నాడు ఆయన మనస్తత్వం అది. అరే ఇంత దానికి ఎందుకు లేప మా మీద ప్రాబ్లం తినాలనిపిస్తుంది తిన్నీళ్ళు అనేసి అనుకున్నాడు. అది ఎంత పెద్ద గొడవ అవుతుందని అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ తర్వాత అందరికి వివరించాడు కూడా, ప్రతి ఒక్కరికి సారీ చెప్పాడు, తర్వాత వివరించారు కూడా. కానీ నామినేషన్లోకి వస్తే ప్రతి ఒక్క రీజన్ అదే. పోనీ అందరు చేశారు, ఓకే, ఆయన మళ్ళీ అప్పటికి కూడా సారీ చెప్పాడు, అందరికి ఓకే. మన తోపు తురుంకాడ హరీష్ గారు ఉన్నారు కదా, అతను కూడా నిన్న డీమాన్ పవన్ భరణి గారికి నామినేషన్ జరుగుతుంటే మధ్యలో నా నామినేషన్ వస్తే పాయింట్ మాట్లాడుతానే విధానంగా మాట్లాడాడు. పాయింట్ సరే అబ్బా ఈయన ఎంతలా తురుమో ఎంతలా తోపుగాడో చూద్దాం అనేసి నేను కూడా వెయిట్ చేశా. రాత్రి 12:30 1 అవుతున్నా కూడా వెయిట్ చేశా. అతను చెప్పే రీజన్ పాయింట్ ఏం తెలుసా? సిల్లీ సేమ్ రీజన్ ఎవరైతే హౌస్ మేట్స్ చెప్పారో మళ్ళీ అదే రీజన్ చెప్తున్నాడు. ఎవరికైనా నువ్వు పెద్ద తురుముకాను అనుకొని ఏదో అందరూ ఇది చేస్తే నువ్వు చెప్పే రీజన్ ఏందయ్యా? సేమ్ రీజన్ చెప్తున్నావు. అది కూడా మళ్ళీ నా అంత బ్రెయిన్ లేదు. ఇంకోటి అలిగేషన్, నువ్వు దొంగవు అనే విధంగా మాట్లాడుతున్నాడు హౌస్లో భరణి గారిని. ఆయన చూసి చెప్పనందుకే దొంగ అయితే నువ్వు థమ్స్అప్ జోలో పెట్టుకొని పోయి బాత్రూంలో తాగి నువ్వు ఎంత దొంగ అవుతావు చెప్పు? నువ్వు షోర్ అవుతావు, పెద్ద దొంగలకే దొంగగానే అవుతావు నువ్వు. తెలుసా నీకు ఆ విషయము? ఒకరిని కార్నర్ చేయడం కాదు, అతని చేసిన తప్పుకు ఒప్పుకొని క్షమాపణ చెప్పి సారీ చెప్పిన తర్వాత కూడా మీరు అందరు ఇంతమందికి కార్నర్ చేశారే, అదే నాకు తెలిసినంత వరకు అది లాస్ మీకే అవుతుంది, అతనికి కాదు. అతనికి ప్లస్ అవుతుంది. అరే ఇంత చిన్నదానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే విధంగా అతనికే ప్లస్ అవుతుంది. హరీష్ గారు నిన్న మాట్లాడిన మాటలు నా బిగ్ బాస్ సీజన్ 8 ఈ 8 సీజన్లలో అంత వరస్ట్ ప్లేయర్ని నేను చూడలే. ఒక్క రీజన్ లేదు, ఒక ఎథిక్స్ లేవు, ఒక మర్యాద లేదు, ఏం లేవు అతనికి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు దొంగ అంటున్నాడు. దొంగ అంటే దొంగ నీ వెనకాలే ఉన్నాడు. దొంగ నువ్వే, గజ దొంగవి. థమ్స్అప్ తీసుకొని పోయి బాత్రూంలో కూర్చొని ఫ్లోరాగాలతో మా ఇద్దరు కూర్చొని తాగింది అది దొంగ కదా? అది నువ్వు దొరవవుతావా? నువ్వు గజ దొంగవు. చెప్పాలంటే ఇంట్లో పుల్లలు పెట్టేది భరణి గారు కాదు, నువ్వు పెడుతున్నావు పుల్లలు. మీ టీంలో నువ్వే పెడుతున్నావు పుల్లలు. తెలుసా నీకు ఆ విషయం? అది నీ తెలియట్లేదు, బయట అందరికీ తెలుస్తుంది. నువ్వే పెడుతున్నావు, అర్థమవుతుంది హరీష్?
నువ్వే పెడుతున్నావు పుల్లలు, నువ్వే దొంగవు, గజ దొంగవు నువ్వే ఇంట్లో. మాస్క్ అనేది నీది అగ్ని పరీక్షలోనే వెళ్ళిపోయింది. ఈడ మొత్తం ఓపెన్ చేసి అసలు హరీష్ ఎవరో చూసినావు. నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశారని ఇప్పుడు బాధపడుతున్నాం తెలుసా. అసలు బిగ్ బాస్కి ఎందుకు లేస్తే అన్నం తినట్లేదు, నేను వెళ్ళిపోతా అది ఇది. అరే అందరు నువ్వు తప్పు చేసినావు కాబట్టి నిన్న నాగార్జున గారు వచ్చినప్పుడు నువ్వు తప్పు అని అందరు సంబోధించి అందరు ఏకీభవించారు. నువ్వు చేసిన తప్పు అని ఎంతమంది అన్నారంటే అందరు చేస్తారు. దానికి నువ్వు ఫీల్ అయ్యి నేను అన్నం తినను, అందరూ ఒకటే అయిపోయారు అది అంటే ఎవరిని బెదిరిస్తారు? పో బయటికి. నువ్వు కానీ ఒకటి వస్తాడు వైల్డ్ కార్డులో, నువ్వేనా? వెళ్ళిపో బయటికి. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎవరిని బెదిరిస్తున్నావు చెప్పు. నువ్వు కావంటే వేరే వాళ్ళు వస్తారు కదా. అసలు హరీష్ గారు బిగ్ బాస్కు అన్ఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫిట్, షోర్, గజ దొంగ. బిగ్ బాస్ హౌస్లోనే గజ దొంగ. మళ్ళీ ఆడ బీన్ బ్యాగ్ మీద కూర్చొని భరణి గారిని, ఇమాన్యువల్ గారిని, వేరే లేడీస్ ఉంటే వాళ్ళ ముగ్గురిని కలిపి నేను ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయితో ఆడినా అనుకున్న గేము నాకు ఇప్పుడు తెలిసింది ముగ్గురు ఆడవాళ్ళతో గేమ్ ఆడినా అనే విధంగా చేస్తే నాగార్జున గారు స్టేజ్ పైన వీడియో 2 times ప్లే చేసి చేపించిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదు. నీకు అర్థం కాకుండా నేను అట్లా అనలేదు ఇట్లా అనలేదు అంటున్నావే. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు ఆ హౌస్లో అందరి గురించి. నువ్వు చెప్పేదే సిల్లీ రీజను, సిల్లీ. ఇంత వరస్ట్ ప్లేయర్ని ఎక్కడ వదిలే. హరీష్ నీతో పాటు ఇంకొకరు ఉన్నారు, మర్యాద మనీష్. అతను కూడా వరస్ట్ ప్లేయర్ మర్యాద మనీష్ కూడా. నేను చెప్తున్నా కదా, సిల్లీ రీజన్స్. మనుషులకు రెస్పెక్ట్ ఇచ్చేది తెలియదు, ఏం తెలియదు. ఆయన పేరులోనే మర్యాద ఉంది, ఆయనలో లేదు మర్యాద. ఎప్పుడో పోయింది మర్యాద మనీష్ కూడా. ఇద్దరు గుండులు వేసుకొని ఉన్నారు, ఇద్దరు గుండు బాస్. ఇద్దరు అన్ఫిట్, షో అన్ఫిట్ చెప్పాలంటే. అతను సంచాలకుగా యాజ్ అ ఫెయిల్యూర్ క్యాండిడేట్ సంచాలకుగా, అది అందరికీ తెలుసు. చూడని దాన్ని కూడా చూసినట్టు నువ్వు చేసి సంచాలకుగా నువ్వు చలామణి చేయాలని చూసావే. నీకంటే వరస్ట్ సంచాలకు ఎవరుంటారు చెప్పండి. అది ఇంతకంటే లెంత్ అయితే మరీ బాగోదు. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. దయచేసి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. సైనింగ్ ఆఫ్, మీ రవి యాదవ్.